బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం మ్యామ్. సో ఓకే అండి, ఇప్పుడు దివ్యకి గౌరవ్కి గొడవ జరిగింది. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎవరు రాంగ్? యాక్చువల్గా రాంగ్ వచ్చేసి గౌరవ్దే చెప్పాలంటే. ఎందుకంటే గౌరవ్కి లీనియన్స్ ఇచ్చిందే దివ్య లీనియన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ వీక్నెస్ ఫైండ్ అవుట్ చేశాడు. వీక్నెస్ ఫైండ్ అవుట్ చేసి దీని కెప్టెన్ అయిన కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా నేను ఇక్కడ కుకింగ్ పాట్లోనే ఉంటాను, నేను లిటన్స్ కడగనని డైరింగ్గా చెప్తున్నాడు. నా కెప్టెన్ అయ్యి కూడా నా మాట వినట్లేదని దివ్య ఇరిటేషన్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే నైట్ మిల్క్ పోయింది కదా, ఆ వీక్ పాయింట్తో నాకు మిల్క్ కావాలని హెరాస్మెంట్ చేస్తున్నాడు. సో ఇక్కడ ఇద్దరు వీక్నెస్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దివ్య గౌరవ్కి ఎందుకు అంత లీనియన్స్ ఇచ్చిందో కూడా అర్థం కావట్లేదు. దివ్య ఎవరైతే ఆమె క్లోజ్గా ఉంటున్నారో వాళ్ళే, బర్నీ సార్ క్లోజ్, దివ్య తనుజ క్లోజ్, బట్ వాళ్ళిద్దరినే ఎప్పుడు కూడా టార్గెట్ చేస్తుంది. పాపం వాళ్ళు ఇన్నోసెంట్ అయ్యుండి ఈమెకి సపోర్ట్ చేసి కెప్టెన్సీ కూడా ఇచ్చారు. దట్ ఈస్ బ్యాడ్ లక్. బట్ ఇక్కడ ఏంటంటే దివ్య చాలా స్ట్రాటజీ ప్లే చేస్తుంది, అందరికంటే చాలా తెలివిగా. ఎవరు పడితే వాళ్ళతోనే నెక్స్ట్ ఇప్పుడు సుమన్ శెట్టితో క్లోజ్ అయిపోవడం, అక్కడ బర్నీ సార్తో, అక్కడ తనుజతో అండ్ డిమాండ్ పవన్తో, ఎవ్రీవన్తో ఒక స్ట్రాటజీ ప్లే చేస్తుంది. మంచిగా స్మార్ట్గా ప్లే చేస్తుంది. ఎవరైనా ఆమెకి రివర్స్ అయ్యారనేసరికి ఒక క్వశ్చన్ టు క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చేస్తుంది. వాళ్ళు సౌట్ చేసేసరికి భయపడిపోతారు. బట్ వెరీ కంజెస్టెడ్ డిఫరెంట్ చీటర్ ఎవరైనా ఉన్నారంటే బిగ్ బాస్ 9లో దివ్య మాత్రమే. కాకపోతే ఆమె సేఫ్ అయిపోతుంది ప్రతిసారి. ఎలిమినేట్ కూడా నామినేట్ అవ్వట్లేదు, ఎక్కడికక్కడ వాళ్ళని సేఫ్ అవుతూ వచ్చేస్తుంది. బట్ వెరీ డేంజరస్ క్యాండిడేట్. బట్ ఆ బిగ్ బాస్లో ఉన్న వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, ఎప్పుడు అర్థమవుతుందో తెలియదు. ఓకే, అండ్ ఇప్పుడు కెప్టెన్గా ఎవరు అవ్వబోతున్నారు అనుకుంటున్నారు? యాక్చువల్గా ఇటు చాలా డిఫికల్ట్గా వచ్చింది 9th వీక్ కెప్టెన్సీ. సో ఫైనల్గా తనుజ అండ్ రితుకి వచ్చింది. అండ్ వాళ్ళిద్దరూ ఎంతవరకు కెప్టెన్స్ అవ్వలేదు. దే వాంట్ టు కెప్టెన్, కావాలన్నట్టుగా ఉన్నారు. బట్ కెప్టెన్సీ ఇంకా రావట్లేదు. బట్ ఇక్కడ బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇచ్చింది. వీళ్ళిద్దరూ కాదు, థర్డ్ పర్సన్ వేరే ఉన్నారు. వాళ్ళు ఎవరంటే కొంచెం కామెడీ చేస్తారు, మంచి ఫేమస్. ఆయన ఎవరనేది మరొక 1 అవర్లో 2 అవర్లో చెప్తాననేసి ఫైనల్గా ఎమాన్యుయల్ అనేసి ట్విస్ట్ ఇచ్చేశారు. బట్ దీన్ని చూడాలి, ఇంకా లైవ్ టెలికాస్ట్ అవ్వలేదు. బట్ ఎమాన్యుయల్ అయితే మట్టుగా ఈసారి ఒక డిఫరెంట్. ఎందుకంటే తనుజ అండ్ రితు దే ఆర్ వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అండ్ దే వాంట్ కెప్టెన్ బట్ ఫైనలీ దే డిడ్ నాట్ గెట్. ఎందుకంటే ఏది కావాలో అది దొరకదనడానికి ఇది ప్రూవ్ అవుతుంది. ఎమాన్యుయల్ ఆల్రెడీ కెప్టెన్సీ 2 times వచ్చింది, 1 time చేశాడు, రీసెంట్గానే రిలీవ్ అయ్యాడు వన్ డే బిఫోర్. బట్ అగైన్ ఈ గాట్ ద కెప్టెన్సీ. సో బ్యాడ్ లక్. తనుజ అవ్వాలనుకున్నాను, వెరీ బ్యాడ్ లక్. ఓకే, అండ్ ఇప్పుడు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? అకార్డింగ్ టు ఓట్స్ పరంగా చూసుకుంటే సాయి శ్రీనివాస్ ఓట్స్ పరంగా వీకు. అండ్ వన్ మోర్ థింగ్, అతని ప్లేయింగ్ కూడా వెరీ వీక్గా ఉంది. వీక్ కంటెస్టెంట్ ఎవరు ఇప్పుడు కరెంట్లీ ఉన్న క్యాండిడేట్లో అంటే సాయి శ్రీనివాసే. బట్ ఇందులో ఏదైనా ట్విస్ట్ ఉపయోగించి బిగ్ బాస్ ఏదైనా మేనేజ్ చేస్తే మట్టుగా భరణి గారికి కొంచెం నెగిటివ్ ఉంది ఫ్రమ్ పీపుల్ సైడ్. సో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని నా ఫీలింగ్. అంటే రాము రాథోడ్ వెళ్ళిపోవాలనుకుంటున్నారని, హోమ్ సీక్ అని చెప్పి తన గేమ్స్ కూడా ఎక్కువ ఆడట్లేదు, సపోర్ట్ చేయడం తప్ప అని అంటున్నారు. సో అఫ్ కోర్స్ రాము రాథోడ్ ఈజ్ నాట్ ఏ వీక్ పర్సన్, హీఈస్ ఏ గ్యామర్. ఎందుకంటే అతను మంచిగా హీ డస్ ప్లే వెల్. ఎందుకంటే అతను ఒక వీడియో లాస్ట్ టైం చూసాను, నాగార్జున గారు చూపించారు. అతను ఎక్కడా లేనట్టుగా ఉంటున్నాడు, అన్ని ప్లేసెస్లో తనే ఉంటూ ఎవ్రీవన్ అబ్జర్వ్ చేస్తున్నాడు. అతని స్ట్రాటజీ ఏంటంటే ఎదుటివారికి హెల్ప్ చేసి తను ప్రజల దగ్గర ఓట్లు పొందాలని ఒక స్ట్రాటజీ యూజ్ చేస్తున్నాడు. అతనికి బయటికి రావాలని కానీ ఏమీ లేదు. బట్ నేను తనుజకి హెల్ప్ చేశాను, అలాగే నిఖిల్కి హెల్ప్ చేశాను, గౌరవ్కి హెల్ప్ చేశాను, అలాగే సుమన్ శెట్టికి హెల్ప్ చేస్తున్నాను, నేను అందరికీ హెల్ప్ చేస్తూ ఒక గేమ్ ఆడుతున్నాను అన్న ఫీల్ క్రియేట్ చేస్తున్నాడు. ఓటింగ్స్లో నేను ఇప్పుడు ఒక 4-5 times నామినేట్ అయినా కూడా సేవ్ అయిపోతున్నానంటే నాకు పీపుల్ సపోర్ట్ ఉందనే ఒక కాన్ఫిడెంట్తో అతను గేమ్ ఆడుతున్నాడని నా ఫీలింగ్. ఓకే.